ఈరోజు బీజాక్షరం చెప్పటం కుదరదు, నాకు కుదరదు, మీకు కుదరదు. అలాంటి బీజాక్షరం మహాశక్తివంతమైనది. దానికి మరి ఎట్లాంటి మార్గం అంటే శ్రీ విద్యలో ప్రామాణికముగా దానిని యజ్ఞం అని యజ్ఞం అనే పేరు ఉంటుంది, అందులో ఉంటుంది ఈ బీజాక్షరం. అందుకని యజ్ఞ దేవో, ఓం యజ్ఞ దేవో. దేవో అనాలి, దేవా అనకూడదు. ఓ అంటే ఓంకారం వస్తుంది. ఆ మంత్రం అలాంటిది. అయితే ఈ మంత్రం చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే త్రిజాతకము అంటే త్రిజాతకాలంటే అవి ఆయుర్వేద పరంగా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అని అంటారు. అది అర్థమవుతుంది అందరికి. ఈ మూడు సమభాగాలుగా తేనెతో తీసుకుంటే మీ త్రిదోషాలు త్రిగుణాలను ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మంత్రం ఇలా చేసుకోవాలి, ఓం యజ్ఞ దేవో. అది తినాలి ఈరోజు బీజాక్షరం. తర్వాత మీకు ఫోన్ ఉన్న వాళ్ళందరూ, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ పంచకోశముల మంత్ర విద్య అనే చూసుకోమని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో దాని గురించి బాగా క్లారిటీగా చెబుతాను. పంచకోశాల్లో ఉండేది యాక్టివ్ ఎలా చేయాలి ఏంటి అనేది. తర్వాత వచ్చేసి చాలా ఇళ్లలో ఈ రోజున పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే అనుభవిస్తున్నటువంటి మానసికమైన విషయాలకు సంబంధించిన కూడా అందులో బాగా వివరంగా చెప్తాను. తర్వాత వచ్చేసి ధనవంతులెవ్వరిని దయ్యాలు దేవుళ్ళు ఆవహించరు. మానసిక రోగులని, ఆర్థిక వనరులు లేని వారిని మాత్రమే ఈ ఇద్దరు పట్టుకుంటారు. కఠోపనిషత్తు ప్రామాణికంగా యముడు అనబడే ఋషి, నచికేతుడు అనబడే అవిద్య అజ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం చెప్పింది కఠోపనిషత్తు సర్వమానవ లోకానికి. అది ఆకాశంలో ఎక్కడో ఉండదు, నీలో ఉంటుంది. ఎలా ఉంటుందండి మాలో అంటే మీరు శ్రీ విద్యా మంత్రాలు చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేవాటికి శ్రీ విద్య వేదాల ప్రామాణికం అంటే ఒక బీటెక్ ఎంటెక్ అయిన వాళ్ళ పిల్లలకి అది చెప్పి ఉద్యోగానికి తీసుకెళ్తే తీసుకోరు కదా. మనం మనుషులందరూ కలిసి రాజ్యాంగం రాసుకుని దాని ప్రామాణిక సర్టిఫికెట్లు కావాలి కదా. రాజ్యాంగం ప్రామాణికమే ఉద్యోగం ఇస్తారు. అదే ఎవరు భారతదేశంలో ఏ ఆధ్యాత్మికం చెప్పినా శృతులు ప్రామాణికంగా ఉండాలని ఋషి పరంపర వాళ్ళు తెలియజేశారు. నేను ఆ పరంపరగానే చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే దాంట్లో చాలా గొప్ప బీజాక్షరం కాబట్టి ఇంతటితో ఇది ఆగిపోతుంది. స్వస్తి.